ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం. అలాగే ఈ సంవత్సరం పాడి పంటలు వ్యవసాయదారులకి కామన్గా ఎలా ఉంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా అసలుకి ఈ పంచాంగ శ్రవణం జాతకాలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు మన పంచాంగ శ్రవణంలో గోచార ఫలితాలు మనం చెప్తాం. గోచార ఫలితాలు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, అంటే ప్రస్తుతం ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు కదిలే విధానాన్ని బట్టి ఇప్పటికి భూమి మీదకి ఏ శక్తి అయితే ప్రసరిస్తూ ఉందో ఆ ప్రసరించే దాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ చెప్తూ ఉంటారు. అయితే దీంట్లో ఏ విధంగా మనకి ప్రధానంగా తీసుకొని చెప్తారు గ్రహాలు అంటే, సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటి 4 గ్రహాలే తీసుకుంటారు. 9 గ్రహాల్లో 4 గ్రహాలే తీసుకుంటారు. ఎందుకని అంటే 4 గ్రహాలు ఏమిటి అన్నప్పుడు అది ముఖ్యంగా సంవత్సరంలో, అంటే సంవత్సరం నిడివిలో మారేటటువంటి గ్రహాలు. గురువు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతూ ఉంటాడు. అలాగే రాహుకేతువులు 18 నెలలకు ఒకసారి మాత్రమే మారుతూ ఉంటారు. రాహుకేతువులు 18 నెలలకు ఒకసారి మాత్రమే మారుతూ ఉంటారు. అలాగే చూసినట్లయితే శని భగవానుడు 2.5 సంవత్సరానికి మారుతూ ఉంటారు. మిగిలిన గ్రహాలు మనం చూసినట్లయితే శుక్రుడు, రవి, బుధుడు ఈ 3 కూడా ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటారు. 28-29 రోజులకి స్థానచలనం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒకసారి మారుతూ ఉంటాడు. అలాగే మనకి చంద్రుడు 2.5 రోజుకి మారుతూ 29.5 రోజుల్లో మనకి చంద్రమాసం అనేది అవుతూ ఉంటుంది. అలా చంద్రమాసం ప్రకారం చూసుకుంటే 354 రోజులు వస్తుంది. సూర్యమాసం ప్రకారం చూసుకుంటే 364 రోజులు వస్తుంది. లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు 65. అందుకనే మనకేం జరుగుతుంది అంటే ప్రతి 2.5 సంవత్సరానికి ఒకసారి అధిక మాసము అని వచ్చి సూర్యమానము చంద్రమానము 2 ఈక్వల్గానే పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముందర ప్రధానంగా మన 4 గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు ప్రధానమైన గ్రహాలు మనకి గురువు చూసుకుంటే మిథునంలో సంచారంలో ఉన్నాడు. మిథునంలో ఎప్పటి వరకు సంచారంలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఏప్రిల్ అంతా ఉంటాడు, మే అంతా ఉంటాడు, జూన్ 2వ తేదీన మారుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? మిథునం నుంచి కర్కాటకంలోకి, తన ఉచ్చస్థానమైన కర్కాటకంలోకి వస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినప్పుడు రాహుకేతువులు ఈ సంవత్సరంలో 2026 డిసెంబర్ 3వ తేదీ వరకు మారటం లేదు. రాహు కుంభంలోనూ కేతువు సింహంలోనూ ఉంటున్నాడు. సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రాహువు. డిసెంబరు 3వ తేదీన చేంజ్ అయ్యి డిసెంబర్ 4 నుంచి మనకి ఈ యొక్క మిగిలిన గ్రహాలన్నీ సవ్యంలో తిరుగుతూ ఉంటే ఇవి అపసవ్యంలో తిరుగుతాయి అన్నమాట. కేతువు కర్కాటకంలోకి, రాహు మకరంలోకి వస్తాడు. అలాగే శని భగవానుడు చూసుకుంటే 2.5 సంవత్సరానికి ఒకసారి మారేది మీనరాశి అందే సంవత్సరం మొత్తం ఉంటాడు. మధ్యలో కొంతకాలం వక్ర సంచారం చేసినప్పటికీ జూలై నుంచి డిసెంబర్ వరకు వక్ర సంచారం చేసినా కానీ మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ప్రధాన గ్రహాలు గ్రహ సంచారంలో ఉన్నాయి.